హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2019లో విడుదలైన ట్రిపుల్ ఫ్లింగ్ అనే కొరియన్ రొమాంటిక్ కామెడీ హై స్కూల్ లవ్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. స్టోరీ స్టార్టింగ్లో ఈ మూవీ యొక్క హీరోయిన్ తన ఇవాల్టి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్కి చాలా లేట్ అయిపోతూ ఉండడంతో ఇంటి నుంచి చాలా వేగంగా స్కూల్కి పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెడుతూ ఉన్నప్పుడే వెళ్ళి ఒక అబ్బాయిని అయితే పొరపాటున గుద్దేస్తుంది. ఈ ప్రాసెస్లో హీరోయిన్ చేతిలోని ఒక మిర్రర్ అయితే ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది. అసలే స్కూల్ ఫస్ట్ డే రోజున లేట్గా వెళ్తుంది. అది సరిపోదన్నట్లు తన ఫేవరెట్ మిర్రర్ కూడా ఇప్పుడు విరిగిపోయింది. విరక్కొట్టిన వాడిని కూడా విరక్కొడదామని తల పైకెత్తి చూస్తే ఎదురుగా నుంచున్న అబ్బాయి చాలా అంటే చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. ఐస్, హెయిర్, నోస్, స్మైల్, స్కిన్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. అతను చూడడానికి ఒక ఫ్లఫీ డాల్ లాగా హీరోయిన్ కళ్ళకి కనిపిస్తాడు. ఇంత అందమైన అబ్బాయి నేను అసలు చూడని కూడా చూడలేదు. వీడని అద్దం పగలగొట్టింది, పగలగొడితే పగలగొట్టాడులే, అద్దమే కదా పోతే పోని అనుకుంటుంది. అబ్బాయి చూడడానికి హ్యాండ్సమ్గా ఉన్నాడు కాబట్టి అద్దం పగిలిపోయినా ఏం పర్లేదు. అయినా సరే ఈ అద్దం ఏమి అంత కాస్ట్లీ కాదు. ఒకటి పగిలిపోతే ఇంకొకటి కొనుక్కోలేమా, నువ్వు దీనికి డబ్బులు కూడా ఏం పే చేయక్కర్లేదని హీరోయిన్ ఆపకుండా అతను అడగకుండానే అన్ని సమాధానాలు చెప్పేస్తూ ఉంటుంది. అతనికి కొంచెం రూడ్గా అనిపించడంతో నేను నీ అద్దం పగలగొట్టాను, ఎంతైతే చెప్పు అంత ఇచ్చేస్తాను, దానికి బదులు డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఇదంత కాస్ట్లీ కాదని నేను ఇవన్నీ నిన్ను అడిగానే ఏంటి అని అంటాడు. ఈ మూవీలో టోటల్గా హీరోయిన్ ఇష్టపడే ముగ్గురు అబ్బాయిలు అయితే ఉంటారు. ఆ ముగ్గురులో ఈ హ్యాండ్సమ్ అబ్బాయి ఫస్ట్ పర్సన్. ముగ్గురు పేర్లు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మనం 1, 2, 3 అనే పిలుచుకుందాము. సో ఇప్పటి వరకు మనం చూసింది నెంబర్ 1ని. ఈ లోపే హీరోయిన్ని కలవడానికి తన మిడిల్ స్కూల్ ఫ్రెండ్ అయిన 2 అయితే అక్కడికి వచ్చేస్తాడు. 2 వచ్చి రాగానే ఏంటి 1ని బాయ్ ఫ్రెండ్ అని అడిగినప్పుడు లేదు ఇతన్ని నేను జస్ట్ ఇప్పుడే కలిసానని మళ్ళీ 1తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ 1 వీళ్ళని అసలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే టైంకి థర్డ్ మెయిన్ పర్సన్ అయిన 3 కూడా అక్కడికి వచ్చేస్తాడు. 3 కొంచెం ఫ్లర్టీ టైప్, అమ్మాయిలందరితో పులిహార కలపడంలో చాలా పెద్ద ఎక్స్పర్ట్ అయి ఉంటాడు. ఇప్పుడు కూడా తన సీనియర్ అమ్మాయితో పులిహార కలిపేస్తూనే ఉంటాడు ఆపకుండా. యాక్చువల్గా 1, 2, 3 ఈ ముగ్గురు అబ్బాయిలు కూడా మంచి ఫ్రెండ్స్ అయి ఉంటారు. వీళ్ళు స్కూల్లో పాపులర్గా ఉండడంతో పాటు చాలా హ్యాండ్సమ్గా కూడా ఉంటారు. హీరోయిన్ని ముగ్గురు అబ్బాయిలు కూడా క్లాస్ రూమ్ వరకు తీసుకుని వెళ్దాం అనుకుంటారు. కారిడార్లో ముగ్గురు అబ్బాయిలు నడుస్తూ ఉంటే ఓకే, వాళ్ళ ముగ్గురులో మన హీరోయిన్ కూడా నడుస్తూ ఉండేసరికి అమ్మాయిలందరూ కూడా ఎవరి కొత్త అమ్మాయి మన పాపులర్ బాయ్స్ మధ్యలో ఏం చేస్తుంది, అసలు ఈ అమ్మాయికి వాళ్ళకి సంబంధం ఏంటా అని అందరూ కూడా గుసగుసలు మొదలు పెడతారు. హీరోయిన్ చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. వీళ్ళందరి మధ్యలో పానకంలో పొడకలాగా నేనెందుకు ఇక్కడ ఉన్నాను, అసలు నెక్స్ట్ టైం నుంచి నేను వీళ్ళ ముగ్గురులో అసలు నడవను, అందరూ నన్నే చూస్తున్నారు, నాకు అసలు ఇదేం నచ్చలేదని తన మనసులో తను అనుకుంటుంది. హీరోయిన్ క్లాస్ రూమ్ లోపలికి ఇలా వస్తుందో లేదో అమ్మాయిలందరూ కూడా హీరోయిన్ని చుట్టుముట్టేసి నీకు ఆ ముగ్గురు అబ్బాయిలు తెలుసా, ఆ ముగ్గురులో పోనీ ఎవరు తెలుసో చెప్పు, అసలు వాళ్ళ ముగ్గురితో నువ్వు ఎలా నడవగలిగావు, వాళ్ళ ముగ్గురితో ఎలా రాగలిగావు, ఆ ముగ్గురులో నువ్వు ఎవరు ఎక్కువ క్లోజో చెప్పు, నన్ను ఆ అబ్బాయితో సెట్ చేయవా ప్లీజ్ అని రకరకాలుగా హీరోయిన్ని అడిగి హీరోయిన్ని ఇబ్బంది పెట్టేస్తారు. హీరోయిన్కి ఇంకా అబ్బాయిలకి ఎటువంటి పరిచయం లేదని చెప్పేస్తుంది. కానీ ఆ అమ్మాయిలు ఊరికే వదిలిపెట్టేలా కనిపించట్లేదు. నువ్వు అబ్బాయిలతో కలిసే కదా వచ్చావు, మరి సంబంధం లేకపోతే అంత క్లోజ్గా ఎలా కలిసి రాగలుగుతామని క్వశ్చన్ చేస్తారు. ఇక్కడే మనం ఫస్ట్ బెంచ్లో కూర్చున్న ఈసు అనే ఒక అమ్మాయిని చూస్తాం. ఈసు హీరోయిన్ ఇబ్బంది పెడుతూ ఉన్న ఆ అమ్మాయిలందరితో మాట్లాడుతూ తనకి తెలియదని చెప్పింది కదా, తెలియదన్నప్పుడు వదిలేయాలి, పట్టి పీక్కొని తింటున్నారేంటి, ఇంతక్కడి నుంచి నా చెవిలో నాస పెడుతూ ఉన్నారు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళండి లేకపోతే టీచర్కి కంప్లైంట్ చేస్తాని వాళ్ళందరినీ కూడా బెదిరించేస్తుంది. అదే టైంకి 1, 2, 3 కూడా అక్కడికి వచ్చేస్తారు. ఈసు ఆ ముగ్గురిని అడుగుతుంది, మీరు ఈ అమ్మాయిలందరినీ కూడా మీ ఫ్రెండ్స్గా చేసుకోవాలనుకుంటున్నారా లేదా అని. ముగ్గురు కూడా సైలెంట్గా ఉండడంతో చూశారు కదా అమ్మాయిలు, మౌనం అర్ధాంగీకారం. వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారంటే వాళ్ళు మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకోవట్లేదని అర్థం. ఇప్పటికన్నా విషయాన్ని అర్థం చేసుకొని హీరోయిన్ని ఇంకా 3 బాయ్స్ని ప్లస్ నన్ను కూడా ఇబ్బంది పెట్టడం మానేయండి అందరి నోర్లని మూయించి వెళ్ళి వాళ్ళ సీట్స్లో కూర్చోపెట్టేలా చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్కి భరోసా ఇస్తూ నేనున్నాను కదా నీతో, నా పేరు ఈసు, మన ఇద్దరం కూడా ఫ్రెండ్స్ లాగా ఉందామా, నేను నిన్ను ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఈ రబ్బిష్ గ్యాంగ్ మొత్తం నుంచి కూడా కాపాడుతూ ఉంటానని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనకు ఒక ట్రూ ఫ్రెండ్ ఇంత తొందరగా దొరికేసినందుకు. ముగ్గురు అబ్బాయిలతో పాటు ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా కలిసి ఒక రెస్టారెంట్కి వస్తారు. విషయం ఏంటంటే ఈసు కూడా స్టార్టింగ్ నుంచి ఈ ముగ్గురు అబ్బాయిలకి కూడా మంచి ఫ్రెండ్ అంట. సో ఇప్పుడు హీరోయిన్ కూడా వీళ్ళ గ్యాంగ్లోకి జాయిన్ అయిపోతుంది. అందరూ కూడా పొట్ట ఫుల్ అయ్యేంత వరకు తినిన తర్వాత రెస్టారెంట్ నుంచి చాలా స్టైల్గా నడుచుకుంటూ బయటకి అయితే వచ్చేస్తారు. అంటే బిల్ పే చేసేసి బయటికి వస్తారు, బిల్ ఏమి పే చేయకుండా కాదులేండి. 2 ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళాలనుకుంటున్నాడంట. ఈసు కూడా అటువైపుగానే వెళ్ళాలనుకుంటుంది కాబట్టి ఈసు 2తో కలిపి వెళ్ళాలనుకుంటుంది. కానీ హీరోయిన్కి లైబ్రరీకి వెళ్ళే ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఇంటికి వెళ్దాం అనుకుంటుంది. 1 వాళ్ళ ఇల్లు కూడా హీరోయిన్ వాళ్ళ ఇంటికి దగ్గరే, ఇంకా వాళ్ళిద్దరూ వెళ్లాల్సిన డైరెక్షన్ ఒకే వైపు కావడంతో ఇప్పుడు 1 హీరోయిన్ని అక్కడి వరకు డ్రాప్ చేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే హీరోయిన్కి ఏరియా కొత్త కాబట్టి 1 ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా కలిపి ఒకే డైరెక్షన్లో వాళ్ళ ఇంటి ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు. ఒక పాయింట్లో హీరోయిన్ని 1 రోడ్ పైనే ఆపేసి నేను నీకోసం ఒక ప్రెజెంట్ తీసుకొని వచ్చానని ఒక చిన్న క్యూట్ మిర్రర్ని అయితే బయటికి తీస్తాడు. ఆ రోజు అనుకోకుండా నీ అద్దం పగలగొట్టినందుకు సారీ, ఇంకా ఆ రోజే నేను నీతో రూడ్గా కూడా మాట్లాడి ఉండకూడదు,
అయినా సరే నువ్వు చూడడానికి చాలా క్యూట్ ఇంకా సిల్లీగా కనిపిస్తావని ఒక చిన్న కాంప్లిమెంట్ కూడా ఇచ్చేసరికి హీరోయిన్ సిగ్గుతో మురిసిపోతూ ఉంటుంది. నెక్స్ట్ డే ఫ్రెండ్స్ అందరూ కూడా సరదాగా ఒక సెల్ఫీని దిగుతారు. టూ అయితే ఆ సెల్ఫీనే చూస్తూ ఉండిపోతాడు. బికాస్ అతను ఆ సెల్ఫీలో హీరోయిన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి టూకి చిన్నప్పటి నుంచి కూడా హీరోయిన్ అంటే ఇష్టం. కానీ హీరోయిన్కి ఎప్పుడు చెప్పే ధైర్యం అయితే చేసి ఉండడు. బ్రేక్ టైంలో హీరోయిన్ 3ని తిడుతూ ఉంటుంది. అసలు నువ్వు సరిగ్గా చదవట్లేదా ఏంటి, మార్క్సే రావట్లేదు, నీలో ప్రోగ్రెస్ ఏమీ కనిపించట్లేదని ఆపుకుంటూ తిడుతూ ఉన్నప్పుడు సరే అమ్మ తల్లి సరే నేను చదవట్లేదు, నాకు చదవడం రావట్లేదు, పోనీ నువ్వే నాకు చదువులో హెల్ప్ చేయొచ్చు కదా, మన ఇద్దరం ఇవాళ నుంచి కలిసి చదువుకుందామా అని అడుగుతాడు. టూ కూడా లైబ్రరీలో ఉన్న హీరోయిన్ దగ్గరికి చాలా క్లోజ్గా వచ్చి మన ఇద్దరం కలిసి చదువుకుందామా అనే ఎగ్జాక్ట్ సేమ్ క్వశ్చన్ అయితే హీరోయిన్ని అడుగుతాడు. హీరోయిన్ కన్ఫ్యూజన్లో ఉంటుంది తను ఎవరితో కలిసి చదువుకోవాలా అని. హీరోయిన్ ఇద్దరితో చదువుకుందాం అనుకుంటుంది, ఆర్డర్లోనే వద్దాం అనుకుంటుంది అనుకుంటా. ముందు టూతో కలిసి కూర్చొని చదువుతూ ఉంటుంది. అసలు నువ్వు చిన్నప్పుడు ఎంత అల్లరి పిల్లలా ఉండేదానివి, ఇప్పుడేంటి కంప్లీట్గా చేంజ్ అయిపోయావు, చాలా కూల్గా బిహేవ్ చేస్తున్నావు, నేను ఎప్పటి నుంచి ఇష్టపడుతూ ఉన్నానో తెలుసా అని అతను అనేసరికి హీరోయిన్ విషయం మొత్తాన్ని అర్థం చేసేసుకొని వెంటనే టాపిక్ని డైవర్ట్ చేసేస్తుంది. పాపం టూ కూడా సంగతి అర్థం చేసుకుంటాడు. కాసేపు చదువుకున్న తర్వాత మళ్ళీ ఇదే టాపిక్ని తీసుకొద్దాం అనుకుంటాడు. కానీ హీరోయిన్ ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అతను విషయాన్ని అర్థం చేసుకొని ఇది కరెక్ట్ టైం కాదని నిర్ణయించుకుంటాడు. అదే టైంకి 3 కూడా అక్కడికి వచ్చి హీరోయిన్ని అతనితో కలిసి రికార్డింగ్ స్టూడియోకి రమ్మని పిలుస్తాడు. అతను రీసెంట్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సెల్ఫీ హీరోయిన్ వల్ల ఎక్కువ లైక్స్ని పొందిందంట. కామెంట్స్ మొత్తము కూడా హీరోయిన్ గురించి ఉన్నాయి కాబట్టి హీరోయిన్ వచ్చి అతని యొక్క నెక్స్ట్ బ్లాగ్కి హెల్ప్ చేసిందంటే అతని బ్లాగ్కి ఎక్కువ వ్యూస్ వస్తాయేమో అని అతను అనుకుంటూ హీరోయిన్ని హెల్ప్ అయితే అడుగుతాడు. హీరోయిన్కి ఈ వ్లాగ్స్ ఇంకా వీడియో షూట్స్ అన్నీ కూడా పెద్దగా నచ్చవు. అందుకే అతనికి ముందు నో అయితే చెప్పేస్తుంది. కానీ 3 ఆపకుండా హీరోయిన్ని అడుక్కోవడంతో ఆమె ఆఖరికి కాదనలేక సరే అని ఒప్పుకుంటుంది. క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు 1 హీరోయిన్ని అడుగుతాడు, నువ్వు ఇంటికి ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నావో చెప్పు, నేను కూడా అప్పుడే నీతో కలిసి వస్తానని. ఈ మాటలు విన్న ఈసు ఏంటి మీ ఇద్దరు కొంప తీసి డేట్ ఏం చేసుకోవట్లేదు కదా, ఒకరితో ఒకరు అంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు, అసలు 1 ఎవరితోనూ మాట్లాడు, సైలెంట్గా ఉండే 1 నోట్ నుంచి ఇన్ని మాటలు వస్తున్నాయి, అది కూడా నీకోసమే వస్తున్నాయి అంటే నాకు బాగా డౌట్ కొడుతుందని అన్నప్పుడు హీరోయిన్ అబ్బాయి అదేం లేదు, మా ఇద్దరి మధ్యన ఏమీ లేదని చెప్పేస్తుంది. అయినా నువ్వు కూడా ఏంటి ఈసు, మాట్లాడడానికి కూడా ఒక అర్థం ఉండాలి, మేమిద్దరం ప్రేమించుకోవడం ఏంటి, మేమిద్దరం కలిసి ఒకే డైరెక్షన్లో ఇంటికి వెళ్తాం కాబట్టి నన్ను ఆ క్వశ్చన్ అడిగి ఉంటాడని హీరోయిన్ కవర్ చేసేస్తుంది. క్లాస్ అయిపోయిన తర్వాత హీరోయిన్ ఇంకా 1 ఇద్దరు కూడా ఇంటికి వెళ్తూ ఉంటారు. 1 హీరోయిన్ని అడుగుతాడు, నీకు ఆకలి వేస్తుందా, మనం ఏమన్నా రెస్టారెంట్కి వెళ్ళి తిందామా అని. కానీ హీరోయిన్ ముందైతే ఆకలి వేయట్లేదని చెప్తుంది. సరే నీకోసం వస్తానులే అన్నట్టుగా వచ్చి రెస్టారెంట్లో ఉన్న మెనూ ఐటమ్స్ అన్నిటిని కూడా ఆర్డర్ చేసి అన్నిటిని లాగిన్ చేస్తూ ఉంటుంది. 5 నిమిషాల ముందే ఎవరో అసలు ఆకలి కూడా వేయట్లేదు అన్నారు, మరి ఇప్పుడు ఏంటో ఇంతలా తినేస్తూ ఉన్నారని అన్నప్పుడు నేనేమీ తినట్లేదు, నేను జస్ట్ ఐటమ్స్ని టేస్ట్ చేస్తూ ఉన్నానని మాత్రమే అని కవర్ చేస్తుంది. తర్వాత వాళ్ళిద్దరు ఒక క్యూట్ సెల్ఫీని కూడా తీసుకుంటారు. ఇద్దరికిద్దరు కూడా ఆ సెల్ఫీని చూస్తూ మురిసిపోతారు. హీరోయిన్ ఫస్ట్ టైం అనుకుంటా 1 మొహంలో చిన్న చిరునవ్వుని చూస్తుంది. ఎప్పుడు రూడ్గా ఇంకా కోపంగా బిహేవ్ చేస్తాడు, నవ్వితే ఎంత బాగున్నాడో చూడు, ఎప్పుడు ఇలాగే నవ్వితే చాలా బాగుంటుందని తన మనసులో అయితే అనుకుంటుంది. సాయంత్రం వాళ్ళిద్దరూ కలిసి ప్లే ఏరియా దగ్గరికి కూడా వెళ్తారు. మంచిగా ఒకరితో ఒకరు టైంని కూడా స్పెండ్ చేసిన తర్వాత 1 అయితే హీరోయిన్ని తన ఇంటి వరకు డ్రాప్ చేసి అతని ఇంటికి అయితే తిరిగి వెళ్ళిపోతాడు. 3 తన నెక్స్ట్ వ్లాగ్ని షూట్ చేద్దాం అనుకుంటాడు. హీరోయిన్ని ఒక మ్యూజిక్ వీడియోలో కూడా పాడమని అడుగుతాడు. హీరోయిన్ ముందు కాదన్నా సరే తర్వాత ఒప్పించేస్తాడు కాబట్టి ఆ రికార్డింగ్ స్టూడియోకి రావాల్సి వస్తుంది. అక్కడికి వచ్చిన హీరోయిన్ అతనితో కూడా చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తుంది. అతనితో కలిపి కావాల్సిన పాటని కూడా పాడేస్తుంది. షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తుంది. 3 హీరోయిన్ యొక్క పిక్చర్ని అతని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే పెడతాడు. ఆ స్టోరీని 1 కూడా రోడ్ మీద వెళ్తున్నప్పుడు చూసి ఇంత రాత్రి వేళ వాళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తూ ఉన్నారు, స్టోరీ కూడా పెట్టాడంటే వాళ్ళిద్దరూ ఇంకా పని చేస్తూనే ఉన్నారు అనుకుంటా. ఇంత రాత్రి వేళ హీరోయిన్ ఇంట్లో ఉండకుండా ఎందుకలా గాలికి తిరుగుతూ ఉందని తను కొంచెం జెలస్గా అయితే ఫీల్ అవుతాడు. హీరోయిన్ ఇంకా 3 ఇద్దరు కూడా సెల్ఫీ తీసుకుంటూ ఉన్న టైంలో హీరోయిన్ ఫోన్కి అయితే 1 నుంచి మెసేజ్ వస్తుంది. అసలు నువ్వు ఇంతకీ ఎక్కడున్నావు, ఇంట్లో ఉన్నావా లేకపోతే బయట ఉన్నావా అని. ఆ మెసేజ్ 1 నుంచి రావడం చూసి 3 కొంచెం అప్సెట్ అవుతాడు. ఇంత రాత్రి వేళ వీళ్ళిద్దరూ చాటింగ్ కూడా చేసుకుంటారా అని. 1 కంగారుగా రికార్డింగ్ స్టూడియో దగ్గరికి అయితే వచ్చేస్తాడు. హీరోయిన్ని తిరిగి ఇంటికి తీసుకువెళ్ళిపోదామని కూడా అనుకుంటాడు. ఎందుకో 1 హీరోయిన్ గురించి కొంచెం ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. తర్వాత రోజు క్లాస్లో ఈసు హీరోయిన్కి ఒక సీక్రెట్ని చెప్దాం అనుకుంటుంది. ఈ సీక్రెట్ నువ్వు ఎవరికి చెప్పనని నాకు ప్రామిస్ చేయాలి. నిజానికి నేను 2ని ఇష్టపడుతూ ఉన్నాను, ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నాను, కానీ అతనికి చెప్పడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదని చెప్తుంది. కాసేపటికి 2 క్లాస్ రూమ్ లోపలికి వస్తాడు. ఈసు ఇంకా 2 ఇద్దరిని కూడా క్లాస్ రూమ్ లోపలే వదిలేసి హీరోయిన్ ఏదో ఒక పని ఉందని చెప్పి బయటకి అయితే వెళ్ళిపోతుంది. సో దట్ వీళ్ళిద్దరూ ఏమైనా మాట్లాడుకొని కలుస్తారేమో అని హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ బయటికి వెళ్ళి కూర్చున్నప్పుడు 2 వెంటనే హీరోయిన్ దగ్గరికి వచ్చి హీరోయిన్ పక్కనే కూర్చుండిపోతాడు. అదేంటి నువ్వు ఈసు ఒక్కదాన్ని అక్కడ వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగినప్పుడు నేనేమి ఈసుతో చదువుకోవాలనుకోవట్లేదు, ఆ అమ్మాయితో చదవడం నాకు
అసలు ఇష్టం లేదు, నాకు నీతో టైం స్పెండ్ చేయడం అంటేనే ఇష్టం అని టూ రిప్లై ఇస్తాడు. కానీ హీరోయిన్ నోట్ నుంచి పొరపాటుగా వచ్చేస్తుంది, ఈసు మాత్రం నీతోనే చదవాలనుకుంటుంది, నీతోనే ఉండాలనుకుంటుందని. వెంటనే నోటిని మూసేసుకొని అయ్యయ్యో నేను ఏం చెప్పేశానా అనుకుంటుంది. ఇంతకీ నువ్వు ఏం చెప్పాలనుకున్నావు, క్లియర్గా చెప్పచ్చు కదా, నాకేమీ అర్థం కావట్లేదు, ఏమన్నా తెలిస్తేనే కదా నేను నెక్స్ట్ స్టెప్ తీసుకోగలుగుతానని టూ అన్నప్పుడు ఇష్టం లేకపోయినా నచ్చకపోయినా సరే హీరోయిన్ చెప్పాల్సి వస్తుంది దట్ ఈసు టూని ఇష్టపడుతూ ఉందని. టూకి మాత్రం ఈసు పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని క్లియర్గానే చెప్పేస్తాడు. ఎందుకంటే సంవత్సరాల తరబడి టూ హీరోయిన్ని ఇష్టపడుతూ ఉన్నాడు సీక్రెట్గా. ఈ విషయాన్ని ఈ పాయింట్లో హీరోయిన్కి రివీల్ చేస్తాడు. అదే టైంకి వాళ్ళకి వెనక్కి నుంచి ఏదో ఒక సౌండ్ రావడంతో వెనక్కి తిరిగి చూస్తే ఈసు వాళ్ళిద్దరి మాటల్ని ఇంతసేపు వెనకాలే నుంచొని వింటూ ఉంటుంది. వాళ్ళ మాటల్ని వినిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయిన ఈసు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఈసుని కలిసి దాన్ని ఓదార్చడానికి వెళ్తుంది. కానీ ఈసు గుండె ఈ పాటికి 2 ముక్కలు అయిపోయి ఉంటుంది కాబట్టి హీరోయిన్తో చాలా రూడ్గా మాట్లాడుతూ అప్పటికి నేను చెప్పాను నేను టూని ఇష్టపడుతూ ఉన్నాను, ఇది సీక్రెట్ ఎవరికి చెప్పొద్దని, కానీ నువ్వు నా ట్రస్ట్ని బ్రేక్ చేసావు, వెళ్ళి టూకే ఈ విషయాన్ని ఎలా చెప్పగలుగుతావు, అసలు నేను నా నోట్తో చెప్దామని ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూ ఉన్నాను, కానీ నాకన్నా ముందే ఈ విషయాన్ని అతనికి చెప్పి నా ప్లాన్ మొత్తాన్ని కూడా ఫ్లాప్ అయ్యేలా చేసావు. అసలు నేను నా ఫ్రెండ్గా చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది, నాకు కూడా నీ సీక్రెట్ బాగా తెలుసు, నువ్వు ఒకేసారి 3 అబ్బాయిల్ని డేట్ చేస్తూ ఉన్నావు, ఈ విషయాన్ని నేను ఇప్పటి వరకు ఎవరికి చెప్పకుండా సీక్రెట్గానే ఉంచాను కదా, ఫ్రెండ్ అంటే నాలా ఉండాలి, నీలా అస్సలు కాదు, అయినా సరే ఒకేసారి 3 అబ్బాయిల్ని ప్రేమించడం ఏంటి నీచంగా, అంత చండాలమైన పనిని నేనెప్పుడు చేయను, అట్లాస్ట్ నీ వల్ల వాళ్ళ ముగ్గురులో ఇద్దరైతే ఖచ్చితంగా హార్ట్ బ్రేక్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది, నువ్వు క్లియర్గా ముందే ఎవరిని ఇష్టపడుతూ ఉన్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలవడానికి ట్రై చేయి, అంతేగాని 3 అబ్బాయిల్ని నీ చుట్టూ తిప్పుకోకు, చాలా చీప్గా ఉంటుందని అనుకునే మాటలన్నీ అని హీరోయిన్ యొక్క మనసుని కూడా బాధ పెడుతుంది. తర్వాత రోజు 1 హీరోయిన్తో నడుస్తూ ఉన్నప్పుడు నువ్వు కొంప తీసి 3ని ఏమన్నా ప్రేమిస్తున్నావా ఏంటి, ఎప్పుడు చూడు వాడు రికార్డింగ్ స్టూడియోలోనే ఉంటావు, వాడితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు, ఆర్ యూ డేటింగ్ హిమ్ అని అడుగుతాడు. లేదు అసలు నువ్వు ఈ క్వశ్చన్ ఎలా అడుగుతావు, ఇప్పుడు నేను నీతో కూడా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను కదా, దాని మీనింగ్ ఏంటి, నేను నీతో ఇప్పుడు డేట్కి వచ్చినట్టు అని అడిగినప్పుడు అవును మన ఇద్దరం ఇప్పుడు డేట్కి వచ్చాం కదా కాదా అని అంటాడు. ఏంటి ఈ పిల్లోడు అసలు సరదాగా బయటికి వెళ్దామని అడిగినప్పుడే కదా నేను సరే అన్నాను, అలాంటిది ఇప్పుడు మళ్ళీ మాట మార్చి డేట్ అంటాడేంటి, కనీసం నాకు డేట్ అని చెప్తే నేను మంచిగా రెడీ అయ్యాన వచ్చేదాన్ని కదా అని హీరోయిన్ అనుకుంటుంది. అబ్బాయిలు ముగ్గురుతో కలిసి హీరోయిన్ గేమ్ ఆడుతున్న టైంలో 3 అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి తన్ని టచ్ చేసి నువ్వు చాలా క్యూట్గా ఆడుతున్నావు అని చెప్పబోతాడు. కానీ 1 ఈ లోపే హీరోయిన్ని వెనక్కి లాగేస్తాడు, నువ్వు హీరోయిన్ని టచ్ చేయడానికి వీల్లేదని అంటాడు. 1 హీరోయిన్ విషయంలో కొంచెం పొసెసివ్గా బిహేవ్ చేస్తూ ఉన్నాడన్న విషయం అక్కడున్న అబ్బాయిలిద్దరికీ కూడా అర్థమవుతుంది. కానీ మన దత్తమ్మ హీరోయిన్కే విషయం అర్థం అవ్వదు. 1 ఈ పార్ట్కి ఆమె పైన ఫీలింగ్స్ని జనరేట్ చేసుకొని ఉన్నాడని. 1 హీరోయిన్ని తర్వాత రోజు నువ్వు ఫ్రీగానే ఉన్నావా మనం బయటికి వెళ్దామని అడిగినప్పుడు హీరోయిన్కి అప్పుడే గుర్తొస్తుంది తను 3తో రికార్డింగ్ స్టూడియోలో ఇంకొక వ్లాగ్ చేస్తా అని ప్రామిస్ ఇచ్చిందని. అదే విషయాన్ని 1కి చెప్పి నేను రేపు ఫ్రీగా లేను, నేను 3తో కలిసి బయటికి వెళ్ళాలనుకుంటున్నాను అన్నట్టుగా చెప్పింది. అదే టైంకి 3 కూడా అక్కడికి వచ్చి అవును రేపు నాతో హీరోయిన్ బయటికి వస్తుంది, మేమిద్దరమే బయటికి వెళ్దాం అనుకున్నాము, మేము ఆల్రెడీ ముందే ఈ ప్లాన్ని డిసైడ్ చేసేసుకున్నామని. ఇద్దరు కూడా హీరోయిన్తో బయటికి వెళ్ళాలనుకుంటున్నారు. హీరోయిన్ కన్ఫ్యూజన్లో ఉంటుంది. అదే టైంకి హీరోయిన్కి ఈసు మాటలు కూడా గుర్తొస్తాయి దట్ తను ఒకవేళ 3 అబ్బాయిల్ని ఒకేసారి డేట్ చేసిందంటే చివరికి 3లో ఇద్దరిని హర్ట్ చేయాల్సి ఉంటుందని. ఆ మాటల్ని గుర్తు తెచ్చుకొని ఇప్పుడు వీళ్ళిద్దరితో కూడా బయటికి వెళ్ళకూడదని నిర్ణయించుకొని పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్ నుంచి అయితే పారిపోతుంది. హీరోయిన్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఈసుతో మళ్ళీ ప్యాచప్ చేసుకోవడానికి ఈసుని కలవడానికి వస్తుంది. ఈసుని సారీ అయితే అడుగుతుంది. 2 తన్ని ఎప్పటి నుంచి ఇష్టపడుతున్నాడన్న విషయం హీరోయిన్కి ముందు నుంచి తెలీదు. ఇంకా పొరపాటున ఆ రోజు తన టంగ్ స్లిప్ అవడం వల్లే 2 ముందు ఆ నిజం కూడా బయట పెట్టాల్సి వచ్చింది. కానీ ఇదంతా ఇంటెన్షనల్గా చేసింది కాదని హీరోయిన్ క్షమించమని అడుగుతుంది. లేదు నువ్వు నన్ను సారీ అడగాల్సిన అవసరం లేదు, ఆ రోజు నేనే చాలా అతిగా మాట్లాడినట్టున్నాను, అనవసరంగా నిన్ను అనకూడని మాటలన్నీ అన్నాను, మనం ఫ్రెండ్స్ అన్న విషయం కూడా మర్చిపోయి నేను నీతో చాలా రూడ్గా బిహేవ్ చేశాను, అయినా సరే ఒకళ్ళు నన్ను ఇష్టపడట్లేదంటే నేను వాళ్ళని బలవంతంగా నన్ను ఇష్టపడేలా చేయలేను కదా, 2 నిన్నే ఇష్టపడుతూ ఉన్నాడు, అతను నీకు ఒక చాయిస్ మాత్రమే, కానీ నా ఫస్ట్ ప్రయారిటీ అతను నన్ను ఇష్టపడట్లేదంటే నేను ఇంకా అతన్ని మర్చిపోవడం తప్ప ఏమీ చేయలేను. ఏడవడం ఆపే బాబు, నువ్వు అసలు ఏడుస్తూ ఉంటే చూడడానికి అస్సలు బాగాలేదు, చాలా కామెడీగా ఉందని హీరోయిన్ యొక్క ఏడుపునైతే ఆపించేస్తుంది. ఆ తర్వాత ఈసు హీరోయిన్ని అడుగుతుంది ఇంతకీ ఆ 3 అబ్బాయిలో నీ మనసులో స్థానం ఎవరికి ఉంది, ఆ 3 అబ్బాయిలో నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావని. హీరోయిన్ ఒక్కసారిగా 1, 2, 3 బాయ్స్ గురించి కూడా ఆలోచించడం మొదలు పెడుతుంది. 3 కూడా హీరోయిన్ని చాలా కేరింగ్ గానే ట్రీట్ చేశారు. 3 కూడా హీరోయిన్తో చాలా మంచిగానే బిహేవ్ చేసి ఉన్నారు. 3లో ఇప్పుడు ఒకరిని చూస్ చేసుకోవాలంటే తనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అయినా సరే బాగా ఆలోచించుకొని ఈసుకి బాయ్ చెప్పైతే పరిగెత్తుకుంటూ 1 ఉన్న లొకేషన్ని తెలుసుకొని అతని దగ్గరికి అయితే వచ్చేస్తుంది. హీరోయిన్ 1తో మాట్లాడుతూ ఆ రోజు నువ్వు నన్ను డేట్కి తీసుకొని వెళ్ళావు, సరదాగా రెస్టారెంట్లో ఉన్న ఫుడ్ మొత్తాన్ని తినిపించావు, తర్వాత మనం గేమ్స్ కూడా ఆడుకున్నాము, ఇంటి వరకు నన్ను డ్రాప్ చేసావు,
అదే నేను నా ఫస్ట్ డేట్గా కన్సిడర్ చేస్తూ ఉన్నాను. ఆ రోజు ఆ డేట్ నీకు ఎలా అనిపించిందో కొంచెం చెప్పు అని అడిగినప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నావు అని అంటాడు. సరే ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పకపోతే చెప్పలేదు, కానీ ఇంతకీ నీకు నేనంటే ఇష్టమా లేదా అని డైరెక్ట్గా అడిగేస్తుంది. వన్ కూడా వెంటనే నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను చెప్దామని అనుకున్నాను, ఈలోపు నువ్వే వచ్చి నన్ను అడిగేసావని అంటాడు. వన్ తిరిగి అదే ప్రశ్నని హీరోయిన్కి కూడా అడుగుతాడు, నేనంటే నీకు ఇష్టమా లేదా అని. ఇంత అందంగా ఉంటావు, నువ్వంటే ఎవరికి ఇష్టం ఉండవని హీరోయిన్ వెంటనే వచ్చి అతనికి ఒక ముద్దునైతే పెట్టేస్తుంది. ఇవాటి నుంచి నేను నీ గర్ల్ ఫ్రెండ్ని మాత్రమే, నేను నీతో లాయల్గా ఉంటాను, నా మిగిలిన ఫ్రెండ్స్ అందరినీ కూడా నేను ఫ్రెండ్స్ లానే ట్రీట్ చేస్తాను, అంతకుమించి హద్దు దాటను, ఐ ప్రామిస్ అని అతనితో కూడా మన రిలేషన్షిప్ని స్కూల్లో ఎవరికి కూడా తెలియనివ్వకు, దీని ఒక సీక్రెట్ లాగే ఉంచుదాము, సీక్రెట్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేద్దాము, ఒకవేళ ఈ రిలేషన్షిప్ గురించి ఎవరికైనా తెలిసిందంటే నీ కాళ్ళు చేతులు ఇరక్కొడతానని అక్కడి నుంచి అయితే పారిపోతుంది. ఏ ఆగమ్మ గర్ల్ ఫ్రెండ్, ఎక్కడికి పారిపోతూ ఉన్నావు, మన ఇద్దరు ఇల్లు ఒకే చోటు కదా, నేను కూడా నీతో పాటే వస్తానని అంటాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నట్టుగా చూపిస్తారు. తర్వాత హీరోయిన్ 2 దగ్గరికి వెళ్ళి అతన్ని మిడిల్ స్కూల్ టైం నుంచి చూస్తూ ఉంది. మిడిల్ స్కూల్ నుంచి కలిసి పెరగడం వల్ల అతని పైన ఆమెకి ఫీలింగ్స్ ఏమీ జనరేట్ అవ్వలేదంట, జస్ట్ అతన్ని ఒక ఫ్రెండ్ లానే ట్రీట్ చేస్తుందని చెప్తుంది. హీరోయిన్ 3 దగ్గరికి కూడా వెళ్తుంది. 3తో ఉన్నంతసేపు కూడా హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. 3తో ఉన్నప్పుడు ఉన్నంత హ్యాపీగా తను ఇంకెవరితో ఉండలేదని చెప్పి 3 మనసుని కూడా కొంచెం సంతోష పెడుతుంది. కానీ అతన్ని ప్రేమించలేని ఒక సాడ్ న్యూస్ని కూడా ఇచ్చి అతని హార్ట్ బ్రేక్ అయ్యేలా చేస్తుంది. అలా స్టార్టింగ్ నుంచి హీరోతో మంచిగా కేరింగ్గా ఉన్న వన్నే హీరోయిన్ ఆఖరికి చూస్ చేసుకొని ఉంటుంది. ఆబ్వియస్గా 1 is 1 అంతే కదా, 1నే చూస్ చేసుకుందంటే అక్కడ ఒక అర్థం ఉంటుంది. 2 ఇంకా 3 యొక్క హార్ట్స్ బ్రేక్ అయ్యి ఉంటాయి. ఇదే ఎండింగ్ని ఇస్తూ ఈ స్టోరీని అయితే ఎండ్ చేస్తారు. ఇది ఒక మినీ షార్ట్ స్టోరీ లాంటిది. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సింపుల్ సిరీస్ లాంటిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.